ఒక మహానుభావుడిని పదే పదే తలుచుకున్న రోజు, ఆ మహానుభావుడు మనల్ని విడిచి దివికేగిన రోజు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతిని ఈరోజు లక్షలాది మంది కార్యకర్తల మధ్య కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జరుపుకుంటున్నామండి. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరు, ఒక రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి ఒక ఒక అతి సామాన్య కుటుంబం నుంచి మొదలైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటేటువంటి ఒక ఉద్యమాన్ని మేల్కొలిపి ఆనాడు తెలుగువారి యొక్క ఆస్తి అస్తిత్వం ఉనికిని చాటుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి రోజుల్లో తను నమ్మినటువంటి కళారంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి కళారంగంలో శ్రీరాముడైన శ్రీకృష్ణుడైన నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది కళ అని నమ్మినటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారు. మహానుభావుడు, పోషించని పాత్ర లేదు, పరకాయ ప్రవేశం చేయని పాత్ర లేదు. అలాంటి మహానుభావుడు కొన్ని వందల చిత్రాలలో, జనరంజకమైన చిత్రాలలో నటించి, సాంఘిక పౌరాణిక జానపద చారిత్రాత్మక సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ముద్రేసుకున్నా కూడా ఇంకా ఏదో చేయాలి, నన్ను నమ్మిన ప్రజలకు, నన్ను నమ్మిన ప్రాంతానికి, నన్ను నమ్మిన నా కోట్లాది తెలుగువారి ప్రజలకు వారి ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వాళ్ళ ఉనికి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియాలనేటువంటి ఆలోచనతో ఆనాడు నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపి తెలుగుదేశం పార్టీని ఆనాడు స్థాపించారు. 1982 మార్చి 28 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్. ఆ రోజు నుంచి మొదలైన ఆయన ప్రజాప్రస్థానం చైతన్య రథం సాక్షిగా, అశేష ప్రజానీక ఆదరాభిమానాల సాక్షిగా ఆంధ్రదేశంలో 1983 జనవరిలో 83లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయ దుందుపై మోగించి అప్పటి వరకు తెలుగు ప్రజలు ఆదరించినటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతో సహా పెకిలించి ఒక నూతన శకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాంతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా, ప్రాంతీయ పార్టీలకు ఒక ముందుండి నడిపించే పెద్దన్నగా తెలుగుదేశం పార్టీ విరాజిల్లుతుంది. కాలక్రమేణా అన్నగారి తర్వాత అధికారం చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని దేశంలోనే ఒక సమున్నత శక్తిగా తయారు చేశారు. ఈరోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఈరోజు ప్రపంచ వేదికపై సాంకేతికతలో తెలుగువారికి ఒక 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 ప్రత్యేక గుర్తింపును తెచ్చినటువంటి ఘనత, ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన మాలాంటి వారెందరో అమెరికా వెళ్ళి ఈరోజు ఉన్నత స్థానాలలో ఉన్నత జీవితాలు గడుపుతున్నామంటే ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందండి. ఏ నాయకుడు కూడా ఇంటింటికి వచ్చి సహాయం చేయరు. తను అవలంబించేటువంటి విధానాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతు బిడ్డలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో చేరగలరు, వాళ్ళు సాధించగలరు అనేటువంటి ఒక స్ఫూర్తిని క్రియేట్ చేయడానికి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కానివ్వండి, ఆ రోజులు ప్రపంచ ఖ్యాతి గుర్తించినటువంటి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు హైదరాబాద్కు తీసుకొచ్చేసి ఒక బ్యాంక్ మేనేజర్ జీతం 10,000 12,000 ఉన్న రోజుల్లో కూడా ఒక ఐటీ ఎంప్లాయీ జీవితం 25,000 సంపాదించుకునేటువంటి ఒక అవకాశాలను సృష్టించి ఈరోజు ప్రపంచ వేదికపై తెలుగువారు, ఈరోజు కోట్లాది మంది తెలుగువారండి ఈ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, మండలాల నుంచి ఎంతోమంది ఈరోజు లక్షలాది మంది విదేశాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలు ఈరోజు సంపాదించి తిరిగి వాళ్ళ గ్రామాలను, తిరిగి వాళ్ళ పట్టణాలను, తిరిగి వాళ్ళ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జన్మభూమి గురించి మాట్లాడినా, ఈరోజు P4 పథకం గురించి మాట్లాడినా కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఆలోచించండి, అవకాశాలను అందిపుచ్చుకోండి, అవకాశాలను అందిపుచ్చుకొని సంపద సృష్టించి సంపాదించి తిరిగి మన మాతృభూమికి, జన్మభూమికి తిరిగి మీరు సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేయడంలో ఎలాంటి అనుమానాలకు తావే లేదండి. అంత గొప్ప వ్యక్తి నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బీజం వేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా మరొక్కసారి ఆయన తలుచుకుంటూ ఆయన చేసిన ఆంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి స్ఫూర్తి తరతరాలకు ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు ఎక్కడున్నా కూడా ప్రతి ఇంట్లో రాముడుగా, కృష్ణుడిగా, దేవుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజలకి అన్నం పెట్టిన దేవుడిగా, ప్రజలకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినటువంటి దేవుడిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఇంకొకరు ఈ దేశవ్యాప్తంగా మీకు ఎక్కడ చూసినా దొరకరండి. తెలుగు భాష గురించి కానివ్వండి, మాతృభాష గురించి, అలాగే
ప్రతి విషయంలో కూడా ఆయన తెలుగు 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 అని తప్పించాడండి మహానుభావుడు. అలాగే బతికినన్నాళ్ళు కూడా పేద ప్రజలకి ఏమైనా చేయాలి, అవినీతి లేనటువంటి పాలనను అందించాలి, మహిళకి ఈ ఆస్తి హక్కు కల్పించాడు, పెన్షన్లు కల్పించాడు, జనతా వస్త్రాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అభివృద్ధి ప్రగతి, అభివృద్ధి సంక్షేమం 2 చక్రాలుగా తెలుగుదేశం పార్టీ ఎంతో ఉన్నతంగా 43 సంవత్సరాలకు పైగా పార్టీ ప్రస్థానం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవటానికి మీరందరూ చూస్తున్నారు. ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఎంతోమంది మిత్రులు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి అన్నగారి వర్ధంతిని నివాళులర్పిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నగారు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలను మరొకసారి తలచుకుంటూ, అలాంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని, అలాంటి నాయకులు ఇచ్చినటువంటి ఒక వేదికను స్ఫూర్తిగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రం మరింత ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జన్మభూమి.